హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. సో ఈరోజు కూడా మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. హైదరాబాద్లో ఉన్న డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నుంచి, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దీని లోపల మనకు ఇంటర్మీడియట్, 10th క్లాసు, బీ ఫార్మసీ, ఫార్మసీ, ఎంఎస్సీ అర్హతతో ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ అప్లికేషన్ మనం ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్తో ఉంటుంది. నేను దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ చేసుకోవడానికి మాత్రం చివరి తేదీ మనకు డిసెంబర్ 14, 2020 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇదే విధంగా మీకు వివిధ రకాల ఉద్యోగాలు అనేది, వాటి యొక్క వివరాలు అనేది అందజేస్తాను. ముందుగా ఈ నోటిఫికేషన్లో ఖాళీగా ఉన్న పోస్టులు చూసుకున్నట్టయితే, మొదటగా ఆఫీస్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. 17,991 రూపాయలు ఇస్తారు. ఏజ్ వచ్చేసి 21 to 30 ఇయర్స్ అనేది ఇచ్చారు. వీళ్ళకు 10th క్లాస్ అర్హత లేదా 12th క్లాస్ అర్హత అడిగారు. 10th లేదా 12th పాస్ అయితే సరిపోతుంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే జస్ట్ టు అన్కీప్ అండ్ మెయింటైన్స్ ద ల్యాబొరేటరీ క్లీన్గా ఉండాలి, హాస్పిటాలిటీ సర్వీసెస్ అని ఇవ్వాలి. దాంతోపాటుగా ల్యాబ్ అసిస్టెంట్ అనే పోస్ట్, 2 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకు 17,991 ఇస్తారు. వీళ్ళకి 21 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. వీళ్ళు కూడా మనకు డిగ్రీ లేదా 12th పాస్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీతో పాస్ కావాల్సి ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారో. ఇక్కడ టెక్నికల్ స్టాఫ్కి డ్రగ్ టెస్టింగ్ అండ్ అలైడ్ ప్రొసీజర్ లోపల హెల్ప్ చేయాల్సి ఉంటుంది. రికార్డ్ మెయింటెనెన్స్కి, ఆ సొల్యూషన్స్ అందజేయడానికి, అటువంటి ఆ మెయింటెనెన్స్ కోసం ల్యాబ్ అసిస్టెంట్ది అడిగారు. ఇవి ఒక 2 ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. దాని తర్వాత మనకు ఉన్న ఉద్యోగాలు వచ్చేసి బెంచ్ కెమిస్ట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. 6 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి 32,000 శాలరీ అనేది ఇస్తారు. ఏజ్ లిమిట్ 21 to 32 ఇయర్స్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ విత్ బీ ఫార్మసీ ఆర్ ఫార్మసీ ఇన్ ఫార్మస్యూటికల్ సైన్స్ ఆర్ ఎంఎస్సీ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. ఎవరికైనా డిగ్రీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ కానీ, పీజీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ కానీ అట్లా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ డ్రగ్, కాస్మెటిక్స్ అండ్ మెడికల్ డివైజెస్కి అనలైసిస్ చేయాల్సి ఉంటుంది. దానిలో ఉన్న మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు, వాటి యొక్క అర్హతలు. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో ఉన్నది. దీన్ని మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇవి మనకు హైదరాబాద్లోనే ఉన్న ఉద్యోగాలు. ఒకసారి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, టెస్ట్ ఉందా లేదా చూసుకున్నట్టయితే, రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వాళ్ళకు ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళకి మనకు కమ్యూనికేట్ అనేది చేస్తారు మెయిల్ ద్వారా. సో దీని లోపల మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడుగా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్, మన సివి అంటే కరిక్యులం విటే విత్ ఒక ఫోటో, అది పీడిఎఫ్లోనే ఉండాలి. క్వాలిఫికేషన్, ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో స్టార్టింగ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎస్ఎస్సి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఎన్ని ఉంటే అన్నీ పెట్టాల్సి ఉంటుంది. అన్నీ కలిపి ఒకటే పీడిఎఫ్లో ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఒకటే పీడిఎఫ్ ఉండాలి. ఒక అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, తర్వాత ఇంటిమేషన్ లెటర్ అనేది లేదా నో అబ్జెక్షన్ లెటర్, ఎప్పుడైతే ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ లెటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్కి మనకు డిసెంబర్ 14 చివరి తేదీగా ఉంది. ఆ రోజు సాయంత్రం 5:30 లోపలగా పంపించాల్సి ఉంటుంది. హార్డ్ కాపీస్ పంపించే వాళ్ళకి పోస్ట్ కానీ దానికి కానీ అసలు యాక్సెప్టెన్స్ అని లేదు. కేవలం ఈమెయిల్ ఐడి ద్వారానే పంపించాల్సి ఉంటుంది. దానిలో
మెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లోపల అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బెంచ్ కెమిస్ట్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ ఆర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకు నోటిఫికేషన్ యొక్క పూర్తి అర్హతలు, వివరాలు, వాటికి సంబంధించిన జీతాలు. సో ఇంకెవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.